వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదేవిధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనకు ఇక్కడ మెయిన్ బ్రహ్మం సార్ జీకే క్లాస్ ప్రతి ఒక్క వ్యక్తి మనకు ఈ యొక్క ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ లో మనకి ప్రతి ఒక్క టాపిక్ గురించి చెప్తాం. మెయిన్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని మనకు హైకోర్టు సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మెయిన్ ఇప్పుడు మనకు కావాల్సింది డిస్ట్రిక్ట్ కోర్టు. ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చేసి మెయిన్ వచ్చేసి ఎకనామిక్స్ గురించి ఒక టాపిక్ లో ఒక ఇంపార్టెంట్ అంటే జిఎస్టీ. కానీ ప్రతిసారి సార్ దీని గురించి ఖచ్చితంగా ఎగ్జామ్ అనుకున్నాను సార్. ప్రతి ఎగ్జామ్ లో తెలంగాణ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, స్టేట్ గ్రూప్స్ కానీ, గ్రూప్ 1 కానిస్టేబుల్ కానీ, స్టేట్ కానిస్టేబుల్ ఎస్ఐ కానీ దాన్ని చదువుతున్నాడు. ఏదా నుంచి జిఎస్టీ ఆల్ సెంట్రల్ ఎగ్జామ్ ఎస్ఎస్సి కూడా అడుగుతున్నారు. అయితే జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నుంచి చెప్తామా జిఎస్టీ. అయితే ఈ యొక్క జిఎస్టీ కింద కంటెంట్స్ ఏముంటాయో మనకు ఇంపార్టెంట్. అయితే ఇక్కడ జిఎస్టీ బిల్లు జిఎస్టీ బిల్లు కంటే అంతకుముందు ఏముందంటే ఫస్ట్ మన ఇండియాలో మోడ్ వ్యాట్ ఉంది. ఏది మోడ్ వ్యాట్ ఇండియాలో ఫస్ట్ మోడ్ వ్యాట్. అయితే ఈ యొక్క మోడ్ వ్యాట్ తర్వాత మళ్ళీ ఏమొచ్చిందంటే వ్యాట్ వచ్చింది. ఏది వ్యాట్. అయితే మోడ్ వ్యాట్ ఇండియాలో ఫస్ట్ 1955, 56లో ప్రవేశపెట్టారు. ఏ దేశం అంటే ఫస్ట్ ఏ దేశం అంటే జర్మనీలో ఫస్ట్ ఈ యొక్క జిఎస్టీ యొక్క మోడ్ వ్యాట్ ప్రవేశపెట్టారు. ఏ దేశం అంటే జర్మనీ. ఇండియాలో మాత్రం అంటే 1955, 56లో మళ్ళా మోడ్ వ్యాట్ పదమా ఏదంటే వ్యాట్. వ్యాట్ వచ్చేసి వ్యాట్ అంటే వాల్యూడ్ యాడ్ ట్యాక్స్. వ్యాట్ ఫస్ట్ ఏ దేశం అంటే ఫస్ట్ ఫ్రాన్స్ వచ్చేసి ఎప్పుడంటే 1954లో ఫస్ట్ ప్రవేశపెట్టారన్నమాట ఏదండి వ్యాట్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి పేరు మార్చి మార్చారు. ఏది మోడ్ వ్యాట్ బదులు ఏం పెట్టారు వ్యాట్. మళ్ళా వ్యాట్ బదులు ఏం పెట్టారు పేరు జిఎస్టీ. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటిగా వ్యాట్ ను ప్రవేశపెట్టిన ఫస్ట్ దేశం అంటే ఫ్రాన్స్. ఏ సంవత్సరం అంటే 1954. అయితే ఈ యొక్క వ్యాట్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ ఈ యొక్క బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టంటే 1900 మన ఇండియాలో వచ్చేసి ఇండియాలో అంటే 2003 వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ దీని ఎక్కడంటే ఫస్ట్ ఏ రాష్ట్రం అంటే హర్యానా. ఏ రాష్ట్రమా హర్యానా. ఇది సెకండ్ స్టేట్ వచ్చేసి ఏదంటే 2005 వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్. అదే విధంగా చివరి రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే 2008 వచ్చేసి వ్యాట్ వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ ఇలా ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ లో ప్రవేశపెట్టారు. ఇదని వ్యాట్. కానీ వ్యాట్ అంటే వాల్యూడ్ యాడ్ ట్యాక్స్. పేరు మాత్రం మార్చారు సార్. దీనికి ఏం లేదు, అంతా ఒకటే, కొంచెం పేరు చేంజ్ చేసిన. అంటే ఫస్ట్ ఏమన్నది మోడ్ వ్యాట్, మళ్ళీ వ్యాట్ ఫస్ట్ ఇది ఫ్రాన్స్. ఏ సంవత్సరంలో 1954. ఇండియాలో ఫస్ట్ ఇప్పుడు 2003 ఏప్రిల్ ఫస్ట్. ఏ రాష్ట్రంలో హర్యానా. సెకండ్ స్టేట్ ఇది ఏపీ 2005. చివరి రాష్ట్రం ఇది 2008 ఏప్రిల్ ఉత్తరప్రదేశ్ లో. అంటే ఏప్రిల్ ఫస్ట్ ఎందుకంటే మనకు ఫైనాన్స్ ఇయర్ అన్నమాట. మార్చి ఫస్ట్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ చేసి మార్చి 30కి ఏంటంటే ఒక ఫైనాన్స్ ఇయర్ ప్రకారం దీన్ని స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి దీని బదులు ఏంటంటే కొత్తగా ఏంటంటే జిఎస్టీ. అయితే ఈ యొక్క జిఎస్టీ కొత్తగా ప్రవేశపెట్టింది. అయితే ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటిగా ఈ యొక్క జిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టాలని ఫస్ట్ ఎవరి కాలం అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఈ యొక్క వ్యాట్ ను ప్రవేశపెట్టడానికి ఫస్ట్ ఏ సంవత్సరం అంటే 2000 సంవత్సరంలో. ఈ 2000 సంవత్సరంలో ఈ యొక్క బిల్లు కోసం జిఎస్టీ బిల్లు కోసం ఫస్ట్ 2000 సంవత్సరంలో ఎవరి కాలంలో బిల్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి. అయితే ఇండియాలో జిఎస్టీ బిల్ కోసం అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ కాలంలో బీజేపీ ప్రభుత్వంలో చేసిన కమిటీ ఏ కమిటీ అస్సాం గుప్తా కమిటీ. ఈయన ఎవరంటే వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు. అంటే ఇండియాలో మొట్టమొదటిగా ఎవరి కాలంలో జిఎస్టీ బిల్ పెట్టాలంటే ఫస్ట్ అటల్ బిహారీ వాజ్పేయి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ యాక్ట్. ఒకే వస్తువు పైన ఒకే పన్ను అన్నమాట. అట్లా మొత్తం దేశం అంతా ఒకే పన్ను అన్నమాట. 2000 సంవత్సరం ఫస్ట్ అటల్ బిహారీ వాజ్పేయిలో ఎవరి కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి ఏ కమిటీ అస్సాం గుప్తా కమిటీ. ఎవరంటే అప్పుడు పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి పనిచేశాడు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయిలో ఈ యొక్క బిల్లును జిఎస్టీ బిల్లును ఫస్ట్ లోక్సభ ప్రవేశపెట్టారు. అయితే లోక్సభ బిల్లు ఏమైందంటే పాస్ అయిపోయింది లోక్సభలో. మళ్ళా జిఎస్టీ బిల్లు రాజ్యసభలో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కానీ సక్సెస్ కాలేదు. వీళ్ళు వ్యతిరేకించమాట. మళ్ళీ వచ్చేసి ఈ యొక్క జిఎస్టీ బిల్లు 2004 కాలంలో 2004 సంవత్సరంలో 2004 కాలంలో 2004 సంవత్సరంలో మళ్ళా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాలంలో ఈ యొక్క బిల్లును జిఎస్టీ బిల్లు పెట్టారు. అది కూడా లోక్సభలో సక్సెస్ అయింది. మన రాజ్యసభలో ఈ బిల్లు ఏమైందంటే
తిరస్కరించాం అంటే ఈ బిల్లు సక్సెస్ కాదా, ఈ బిల్లు సక్సెస్ కాదా అట్లా మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. అంటే ఈ బిల్లు జిఎస్టీ బిల్లు ఇండియాలో ఫస్ట్ ఎవరి కాలం అంటే అటల్ బిహారీ వాజ్పేయి యొక్క బిల్లు పేరు పెట్టారు. కానీ లోక్సభ ఆమోదించిందని రాజ్యసభ సక్సెస్ కాలమా మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జిఎస్టీ బిల్లు మళ్ళా 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క జిఎస్టీ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే భారతదేశంలో జిఎస్టీ కోసం 2014లో వేసిన కమిటీ ఎవరంటే బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జిఎస్టీ బిల్లు ఎవరు కమిటీ అంటే ఏ కమిటీ అంటే వివేక్ దేబ్రాయ్ కమిటీ. ఈయన ఎవరంటే నీతి ఆయోగ్ సభ్యుడు, నీతి ఆయోగ్ సభ్యుడు మాట మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. నీతి ఆయోగ్ సభ్యుడు, ఇక నీతి ఆయోగ్ సభ్యుడిగా ఈ కమిటీ ప్రవేశపెట్టమ్మా 2014లో. ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం అధికారం తర్వాత 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారం తర్వాత నరేంద్ర మోడీ కాలంలో జిఎస్టీ బిల్ కోసం బీజేపీ ప్రభుత్వం వేసిన కమిటీ కమిటీ ఎవరంటే నీతి ఆయోగ్ సభ్యుడు. ఇతను రీసెంట్ గా చనిపోయాడు. అదేవిధంగా అవార్డు కూడా వచ్చింది రీసెంట్ గా ఏంటంటే 2025లో వచ్చేసి ఏ అవార్డు అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఏంటంటే వివేక్ దేబ్రాయ్కి. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ బిల్లు భారతదేశంలోనే 2000 ఫస్ట్ ఈ యొక్క బిల్లు జిఎస్టీ బిల్లు భారతదేశంలో చేసి ఇండియాలో బీజేపీ ప్రభుత్వం అధికారం తర్వాత ఎవరు కావాలంటే ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఫస్ట్ బీజేపీ ప్రభుత్వం అధికారం తర్వాత అరుణ్ జైట్లీ కాలంలో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడమా. ఏ బిల్ అంటే జిఎస్టీ బిల్లును 2026లో వచ్చేసి బిల్లు వచ్చేసి 2014లో ప్రభుత్వం అధికారం వచ్చింది. 2026లో వచ్చేసి ఈ యొక్క జిఎస్టీ బిల్లును ప్రముఖ పర్సన్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ కాలంలో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టారు. జిఎస్టీ బిల్లు భారతదేశంలో ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఫస్ట్ అరుణ్ జైట్లీ 2014లో ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ జిఎస్టీ బిల్లు మొట్టమొదటిగా 122వ రాజ్యాంగ సంవత్సరం 122 రాజ్యాంగ సంవత్సరం 101 యాక్ట్ చట్టం ప్రకారం ఈ యొక్క జిఎస్టీ బిల్లు అయితే ఇండియాలో యొక్క జిఎస్టీ బిల్ ఇండియాలో ఫస్ట్ లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? లోక్సభ 5వ తేదీన 2016. అదేవిధంగా నెక్స్ట్ రాజ్యసభ వచ్చేసి ఏంటంటే 2016 వచ్చేసి 2016 వచ్చేసి ఆగస్టు 2016 రాజ్యసభ ఆమోదించింది. మళ్ళా సెప్టెంబర్ 8 వచ్చేసి 2016 వచ్చేసి రాష్ట్రపతి సైన్ చేశారు. జిఎస్టీ బిల్ 2016 లోక్సభలో 5వ తేదీన, రాజ్యసభ 8వ తేదీన ఆగస్టున 2016. రాష్ట్రపతి 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి సైన్ చేశారు. అదేవిధంగా ఈ బిల్లు 2017 జూలై 1 నుంచి ఈ బిల్లు 2017 జూలై 1 నుంచి ఈ యొక్క జిఎస్టీ బిల్లు అమలుకు వచ్చింది. ఇక జిఎస్టీ బిల్లు 2017 జూలై 1 నుంచి ఈ బిల్లు అమలుకు వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 1న ఏం జరుపుకుంటుంది? జిఎస్టీ డే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే జరుపుకుంటాం. జిఎస్టీ దినోత్సవం వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క జిఎస్టీ దినోత్సవం ఎప్పటి నుంచి అంటే 2017 జూలై 1 నుంచి ఈ యొక్క జిఎస్టీ బిల్లు అమలుకు వచ్చిందన్నమాట. మనకి ఎగ్జామ్స్ లో అడిగే ఛాన్స్ జిఎస్టీ బిల్లు. నెక్స్ట్ అదే ఈ యొక్క జిఎస్టీ బిల్లు ఇండియాలో వచ్చేసి ఫస్ట్ ఎప్పుడు ఈ యొక్క బిల్లు ఆమోదించిన రాష్ట్రం, ఈ బిల్లు ఆమోదించిన ఫస్ట్ రాష్ట్రం అంటే 2016 ఆగస్టు 1న ఈ బిల్లు ఆమోదించిన రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం ఆమోదించింది. ఇక సెకండ్ రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్. మూడో రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆమోదించింది. ఛత్తీస్గఢ్ ఈ బిల్లు ఆమోదించింది. అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడంటే 2016 సెప్టెంబర్ 8న ఆంధ్రప్రదేశ్ బిల్లు ఆమోదించింది. అయితే చివరిసారిగా జిఎస్టీ బిల్లు ఏ రాష్ట్రం ఆమోదించిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడంటే 2017 జూలై 5వ తేదీన అమలు చేశారు. కానీ జిఎస్టీ మాత్రం ఎప్పుడంటే 2017 జూలై 1 నుంచి ఈ బిల్లు అమలుకి వచ్చిందన్నమాట. కానీ చివరి రాష్ట్రం మాత్రం జిఎస్టీ బిల్లు ఇలా అమలుకి వచ్చిన రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇలా 2017 జూలై 5 అడుగుతారన్నమాట. దేశంలో జిఎస్టీ బిల్లు చివరి రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఆమోదించుంటే ఇలా 2017 జూలై 5న జిఎస్టీ బిల్ ఫస్ట్ అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంటే 2016 సెప్టెంబర్ 8. కానీ జిఎస్టీ బిల్ మాత్రం ఆమోదించి మాత్రం అస్సాం అయితే. కానీ జిఎస్టీ బిల్ మాత్రం
మనకు వచ్చిన తొలి రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ. అయితే ఇక సార్ ఈ యొక్క జిఎస్టీ బిల్లు ఆమోదించాలంటే మినిమం మన ఇండియాలో 8 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 36 రాష్ట్రాలు 8 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో 36 రాష్ట్రాలు దీంతో 1/2 వంతు ఫస్ట్ ఆమోదించాలి. ఈ బిల్లు పాస్ అంటే 1/2 వంతు అంటే దాదాపు 15 రాష్ట్రాలు ఆమోదిస్తారు అనమాట. ఈ బిల్లు కోసం ఫస్ట్ 15 రాష్ట్రాలు ఆమోదిస్తే ఈ యొక్క జిఎస్టీ బిల్లు అమలుకి వస్తుంది. అయితే జిఎస్టీ బిల్లు భారత రాజ్యంలోనే 122 రాజ్యాంగ సంవత్సర 1 చట్టం ప్రకారం ఈ యొక్క జిఎస్టీ బిల్లు 2017 జూలై 1 నుంచి ఆమోదించమాట. అయితే ఈ యొక్క జిఎస్టీ బిల్లు ఫస్ట్ ఏ రాష్ట్రం అంటే అస్సాం, జార్ఖండ్, చండీగఢ్, లాస్ట్ రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో ఈ యొక్క జిఎస్టీ బిల్లు అమలుకి వచ్చింది. అదే విధంగా ఈ యొక్క జిఎస్టీలో మొత్తం జిఎస్టీ వచ్చేసి ఎన్ని రకాలు అంటే 3 రకాలు ఉంటాయి. 3 రకాలు. ఒకటి వచ్చేసి ఏంటంటే సెంట్రల్ జిఎస్టీ, 2 వచ్చేసి స్టేట్ జిఎస్టీ, 3 వచ్చేసి ఐజిఎస్టీ. మొత్తం వచ్చేసి 3 రకాలు ఈ యొక్క జిఎస్టీ. సెంట్రల్ జిఎస్టీ, అదేవిధంగా స్టేట్ జిఎస్టీ, మళ్ళా సెంట్రల్ జిఎస్టీ, అదేవిధంగా స్టేట్ జిఎస్టీ, 3 వచ్చేసి ఐజిఎస్టీ, ఇండికేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మనకు ఐ అంటే ఇండికేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం, స్టేట్ అంటే స్టేట్ ప్రభుత్వం. అట్లా మొత్తం 3 రకాల బిల్లు ఉంటామా జిఎస్టీ లో. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ ట్యాక్సెస్ ఏ విధంగా ఉంటాయి? జిఎస్టీ ట్యాక్స్, దీని యొక్క ట్యాక్స్ ఏ విధంగా ఉంటాయంటే శాంపుల్స్ ట్యాక్సెస్ 0%, 5%, 12%, 8%, 28%. ఇది మనకు ఎగ్జామ్ అవుతారన్నమాట. ఏమని ఈ యొక్క జిఎస్టీ బిల్లు ఎన్ని రకాలు ఉంటాయంటే మొత్తం 0%, ఒకటి 5%, ఒకటి 12%, ఒకటి 8%, మొత్తం 28. గరిష్టంగా 28, కనిష్టంగా వచ్చేసి 0%. దీంట్లో రీసెంట్ గా 8% నుంచి 28% కు దేంతో జిఎస్టీకి ఎక్కువ పెంచిందంటే వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు వీడియో గేమ్స్ కింద. ఏ గేమ్స్? వీడియో గేమ్స్ కింద ఈ యొక్క జిఎస్టీ బిల్లు పెంచనమాట. ఎంత పర్సెంట్? 28% నుంచి 28%. ఎందుకంటే వీడియో గేమ్స్ ఎవరు ఆడకూడదు. ఇటీవల ఏ రాష్ట్రం వీడియో గేమ్స్ చిన్న పిల్లల పైన వీడియో గేమ్స్ రాష్ట్రం ఏ రాష్ట్రం నిషేధించింది? కర్ణాటక. ఏ రాష్ట్రం? కర్ణాటక నిషేధించింది, తమిళనాడు నిషేధించింది, అదేవిధంగా నెక్స్ట్ కేరళ వరకు నిషేధించారన్నమాట. అదేవిధంగా ఇటీవల ప్రపంచంలో వీడియో గేమ్స్ నిషేధించిన దేశమా ఏ దేశం అంటే చైనా వాళ్ళు నిషేధించారు. ఈ యొక్క ఏదంటే వీడియో గేమ్స్ చిన్నపిల్లలు ఆడుకుందని వీడియో గేమ్స్. అదేవిధంగా 0% ఎంతండి ట్యాక్స్ ఏ దాని మీద వేస్తారు? 5% దీని మీద. 5% అనేది దేనికంటే 200 రూపాయల లోపల కానీ ఈ యొక్క 5% వేస్తారు. అదేవిధంగా 250 కానీ 12% వేస్తారన్నమాట. అదేవిధంగా 18% పెద్ద పెద్ద రెస్టారెంట్ కానీ, నెక్స్ట్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ, నెక్స్ట్ వెహికల్స్ మీద కానీ అట్లా ట్యాక్స్ వేస్తారు. 28% కారు, నెక్స్ట్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద కానీ జిఎస్టీ బిల్లు వేస్తారన్నమాట. ఒక్కో దాని మీద ఒక్కొక్క ట్యాక్స్ వేస్తారన్నమాట. మన పాల మీద కూడా ఈ యొక్క జిఎస్టీ బిల్లు ఉంది. ఇప్పుడు రీసెంట్ గా అగ్గిపెట్టే మంది మాత్రం లేదు సార్, లేదు జిఎస్టీ బిల్లు. కొన్ని వస్తువుల మీద ఈ యొక్క ట్యాక్సెస్ అన్నమాట. దాని నుంచి మనం వివరంగా ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ గా. కానీ ఇక్కడ మనకు మాత్రం ఇంపార్టెంట్ జిఎస్టీ యొక్క ట్యాక్సెస్ ఏ విధంగా ఉంటే 0%, 5%, 12%, 8%, 28%. ఇది ఆర్డర్ పట్టుకోండి. డిసైడింగ్ ఆర్డర్, అసైడింగ్ ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూపీలో ఎంత ఈ యొక్క ట్యాక్స్ యొక్క వివరాలు సరైన ఆర్డర్ లో పెట్టండి అనేది అది మనకు ఈ యొక్క జిఎస్టీ బిల్లు గురించి మనకు ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ లో ఈ యొక్క ట్యాక్సెస్ మినహాయింపు దేనికి ఇచ్చారు? మినహాయింపు దేనికి మినహాయింపు ఇచ్చిందంటే దేనికి మినహాయింపు ఇచ్చిందంటే ఒకటి వచ్చేసి పెట్రోలియం, డీజిల్, సెకండ్ వచ్చేసి ఆల్కహాల్, డ్రగ్స్, 3 వచ్చేసి అంటే ఎలక్ట్రిసిటీకి ఈ యొక్క బిల్లు, ఈ 3 బిల్లు మినహాయింపు ఇచ్చారు. జిఎస్టీ మినహాయించారు. జిఎస్టీ మినహాయించిన వస్తువులు వచ్చేసి అంటే పెట్రోలియం, డీజిల్, ఆల్కహాల్, డ్రగ్స్, ఎలక్ట్రిసిటీ. కానీ గ్రూప్ 2 మెయిన్స్ లో మనకు 2025లో జరిగిన ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ లో వచ్చేసి ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ లో ఈ ఎగ్జామ్ అడిగారు. ఏమని ఈ యొక్క జిఎస్టీ బిల్లు మినహాయింపు దేనికి మినహాయింపు ఇచ్చారని. దేనికి మినహాయింపు ఇచ్చారు? పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్, డ్రగ్స్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ 3 వస్తువులు కూడా మినహాయింపు ఇచ్చారు. ఎందుకు సార్ ఈ యొక్క జిఎస్టీ మీద మినహాయింపు ఇచ్చారంటే మెయిన్ వచ్చేసి పెట్రోల్, డీజిల్ అనేది రాష్ట్రాల యొక్క పరిధిలో ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్, డ్రగ్స్ కూడా రాష్ట్ర పరిధిలో ఉంటుంది. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేది ఆల్కహాల్. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం ఏంటంటే మనకు ఆల్కహాల్ ఎక్కువ వస్తుంది, మద్యంలో. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీతో మన ట్యాక్స్ మనం పెట్రోల్, డీజిల్ కోర్టు ఎందుకు మినహాయించంటే కోర్టు కారణం అంటే
పెట్రోల్ డీజిల్ వచ్చేసి ఈ రేట్స్ అనేది పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. ఒక రోజు వచ్చి 100 రూపాయలు ఉంటుంది లీటర్, ఒక రోజు 105 రూపాయలు ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ మా ఆల్కహాల్ కూడా అంటే ఆల్కహాల్ కూడా వచ్చేసి ఒక్కోసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది. క్వార్టర్ కానీ అటుగా ఆల్కహాల్ డ్రగ్స్ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కొంచెం తేడా ఉంటుంది మన ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఒక రోజు 100 రూపాయలు రావచ్చు, ఒక రోజు 500 రూపాయలు, ఒక నెల 500 రూపాయలు కూడా రావచ్చు. మా ఈ యొక్క మినహాయించారు. కానీ మెయిన్ వచ్చేసి మా జిఎస్టీ మినహాయింపు వచ్చేసి పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్, డ్రగ్స్, ఎలక్ట్రిసిటీ ఈ మూడులో మనకి ఎగ్జామ్ అన్నమాట. ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ మా 0%, 5%, 12%, 8%, 28% ఈ యొక్క జిఎస్టీ బిల్లుకు మినహాయించారు. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ బిల్లు మా ఇండియాలో ఫస్ట్ ఇదా జిఎస్టీ హెడ్ క్వార్టర్ మా జిఎస్టీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీలో అయితే ఇక జిఎస్టీ ఎంతమంది మనకు ఉంటే 1 ప్లేస్ 34 మంది ఉంటారమ్మా. ఒక జిఎస్టీకి అధ్యక్షులు 23 మంది మా సభ్యులు. మొత్తం వచ్చేసి మొత్తం అంటే 34 మెంబర్స్ ఉంటారు. జిఎస్టీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ ఉంటుంది. అయితే ఈ యొక్క జిఎస్టీ పాలక మండలి ఈ యొక్క జిఎస్టీ పాలక మండలి మా చైర్మన్ గా ఎవరంటే ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ మా ఎవరంటే ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాత్రమే సార్ ఈ యొక్క ఏంటంటే ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ అంటే నిర్మలా సీతారామన్ మాత్రమే దీనికి అధ్యక్ష వహిస్తారన్నమాట. ఏంటంటే జిఎస్టీ బిల్లుకు. ఇక జిఎస్టీ బిల్లు మొత్తం 33 సభ్యులు మా. ఈ 33 మంది ఎవరంటే మన ఇండియాలోని కేంద్ర ప్రాంత రాష్ట్రం యొక్క ఫైనాన్స్ మినిస్టర్, స్టేట్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ అందరూ హాజరయ్యారు. మొత్తం 34 మంది హాజరయ్యారు. ఒకటి మాత్రం అధ్యక్షులు 33 మంది సభ్యులు ఉంటారు అనమాట. ఈ 33 మంది వచ్చేసి మన ఇండియా యొక్క ఫైనాన్స్ మినిస్టర్ మాత్రమే దీనికి అధ్యక్ష వహిస్తారు. అయితే ఈ యొక్క జిఎస్టీ బిల్లు మొట్టమొదటిగా ఈ యొక్క జిఎస్టీ బిల్ మా ఇదా ఫస్ట్ మీటింగ్ పాలక మండలి ఇదా ఫస్ట్ మీటింగ్ వచ్చేసి ఎక్కడంటే 2016 వచ్చేసి మా ఫస్ట్ ఎక్కడండి న్యూఢిల్లీలో దీన్ని ప్రవేశపెట్టామన్నమాట. న్యూఢిల్లీలో ఈ యొక్క బిల్లు పెట్టారు. అయితే ఈ యొక్క జిఎస్టీ మా మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చేసి మా తొలి అధ్యక్షుడు వెరీ ఇంపార్టెంట్. తొలి అధ్యక్షుడు మా అరుణ్ జైట్లీ. బీజేపీ ప్రభుత్వం అధికారుల తర్వాత ఈయన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు అరుణ్ జైట్లీ. ఈయన చనిపోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా జిఎస్టీ మా అధ్యక్షుడు వచ్చేసి అంటే నిర్మలా సీతారామన్. ఈమె తెలుగు ఈమె అప్పటి వరకు 9 సార్లు 9 టైమ్స్ మా బడ్జెట్ వేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ మొట్టమొదటిగా ఫైనాన్స్ మినిస్టర్ పనిచేసిన మొట్టమొదటి మహిళ వచ్చేసి అంటే నిర్మలా సీతారామన్ ద ఫస్ట్ ఉమెన్. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రితో పాటు పనిచేసి ఫైనాన్స్ మినిస్టర్ పనిచేసిన మహిళ అయితే ఇందిరాగాంధీ మా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయితే జిఎస్టీ బిల్ ఫస్ట్ మీటింగ్ 2016 న్యూఢిల్లీలో ఇది. 2024 మా 55వ మీటింగ్ మా ఈ యొక్క జిఎస్టీ బిల్లు మా జిఎస్టీ యొక్క పాలక మండలి సమావేశం మా ఎక్కడంటే 55వ మీటింగ్ 2025 లో డిసెంబర్ మంత్ లో ఎక్కడంటే రాజస్థాన్ లో ఈ యొక్క బిల్ సమావేశం అనమాట. ఏ సమావేశం అంటే జిఎస్టీ సమావేశం. మళ్ళీ ఈ సంవత్సరంలో ఈ నెలలో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ ఈ యొక్క సమావేశం స్టార్ట్ అవుతుంది 56వ మీటింగ్. కానీ కరెంట్ మాత్రం 2024 జిఎస్టీ బిల్లు మా పాలక మండలి సమావేశం ఎక్కడంటే రాజస్థాన్ లో బిల్లు యొక్క సమావేశం జరిగిందన్నమాట. ఏంటంటే జిఎస్టీ మా మెయిన్ వచ్చేసి ఈ యొక్క ట్యాక్సెస్ అడ్డా ఉంటాయి. జిఎస్టీ బిల్లు మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రం ఇది. చివరి రాష్ట్రం ఏ రాష్ట్రం ఆమోదించి మనకి ఇంపార్టెంట్ మా. జిఎస్టీ రకాలు వచ్చేసి మా 3 రకాలు ఉంటాయి. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ బిల్లు కూడా మొట్టమొదటిగా ఏ దేశంలో ప్రవేశించింది? ఫ్రాన్స్ అమ్మా. ఎప్పుడంటే 1954 లో ఈ యొక్క జిఎస్టీ బిల్ మా ప్రేమ్ ఎన్ని దేశాలు ఉంటాయి? ద టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా ఎన్ని దేశాలు అంటే 166 దేశాలు ఉంది. ఏ బిల్ అండి? జిఎస్టీ బిల్లు. అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ బిల్ మా ఎన్ని దేశాల్లో క్యాన్సిలేషన్ ఉంటే 2 దేశాలు క్యాన్సిలేషన్ అయ్యి. ఒకటి వచ్చేసి మా ఏంటంటే చైనా వాళ్ళు, సెకండ్ వచ్చేసి మా అమెరికా వాళ్ళు. ఈ 2 దేశాలు ఈ యొక్క జిఎస్టీ బిల్ ను క్యాన్సిల్ చేసాయన్నమాట. ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళ ట్యాక్స్ వేరే విధంగా ఉంటుంది వాళ్ళ దేశంలో. కానీ ఇండియాలో మాత్రం జిఎస్టీ బిల్ మా 2017 జూలై 1 నుంచి అమలుకి వచ్చారు. అందుకే ప్రతి సంవత్సరం జూలై 1 ఏ దినోత్సవం అంటే జిఎస్టీ దినోత్సవం జరుపుకుంటామంట. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా జిఎస్టీ రకాలు 3 రకాలు ఉంటాయి. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ అంటే ఇండికేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ మా. అదేవిధంగా కరెంట్ ట్యాక్స్ అంటే రీసెంట్ గా 2024 నుంచి 2024 ఏప్రిల్ 1 నుంచి మా ఏప్రిల్ నుంచి 2025 మార్చి 30 వచ్చేసి భారతదేశంలోనే ఈ యొక్క జిఎస్టీ కలెక్షన్ లో నెంబర్ 1 రాష్ట్రం వచ్చేసి మా ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. సెకండ్ రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. 3వ రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. అదేవిధంగా తెలంగాణ ర్యాంక్ వచ్చేసి మా ఏంటంటే 5వ ర్యాంకు.
ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చేసి మా ఇంకా ర్యాంక్ అంటే 7వ ర్యాంక్ వచ్చింది మా ఏదంటో జిఎస్టి కలెక్షన్ లో నెంబర్ 1 స్టేట్ మా మహారాష్ట్ర. ఎందుకంటే మహారాష్ట్ర ఇండియా క్యాపిటల్, ఫైనాన్స్ క్యాపిటల్ ఇది మహారాష్ట్ర. సెకండ్ రాష్ట్రం అయితే ఫేమస్ మా కర్ణాటక, ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. తెలంగాణ ఏదో ప్లేస్ ఉంది, 5వ ప్లేస్ ఉంది ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ లో. అదే విధంగా ఈ యొక్క జిఎస్టీ మనకు ఒకేసారి ఒకే పన్ను మామూలుగా అయితే జిఎస్టీ బిల్లు ఏం పెట్టారంటే రూల్స్ పెట్టారు ఏమని, ఎవరైనా 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏదన్నా రాష్ట్రాలకు జిఎస్టీ బిల్లు మనకు కట్టినట్టు ఒక ట్యాక్స్ 5 సంవత్సరాల సంవత్సరం నష్టం వస్తే కేంద్రమే ఈ యొక్క జిఎస్టీ బిల్లు ఇస్తారన్నమాట. కానీ పేమెంట్ 5 సంవత్సరాలు ఎంత పెంచారంటే 10 సంవత్సరాలు పెంచారు. అది కూడా టైం అయిపోయింది ఇచ్చానుగా. కానీ మొత్తం జిఎస్టీ బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెంటర్ నుంచి మన స్టేట్ కు కొంచెం ట్యాక్స్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. అయితే జిఎస్టీ కలెక్షన్ లో నెంబర్ 1 రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. వాళ్ళు ఈ యొక్క బిల్లు యొక్క ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు ఇండియాలో. అదే విధంగా మనకు ఈ యొక్క జిఎస్టీ నుంచి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక బిగ్ ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి జిఎస్టీ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. జిఎస్టీ ఎవరు అధ్యక్షులు అంటే ద ఫైనాన్స్ అధ్యక్షులు. అయితే 2024 50వ పాలక మండలి మీటింగ్ ఎక్కడంటే రాజస్థాన్ లో జరిగింది. అదే విధంగా కొత్తగా వచ్చేసి మనకి ఈవే బిల్లు మనకు కొత్తగా వచ్చేసి ఈవే బిల్ లో ప్రవేశపెట్టమాట. ఈవే బిల్ వచ్చేసి ఫస్ట్ ఇండియాలో మొట్టమొదటిగా ఈ యొక్క బిల్లు వచ్చేసి 2019లో ఈ యొక్క బిల్లు ఈవే బిల్లు అంటే ఏంటంటే జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అదే విధంగా ఈవే బిల్ అంటే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఈవే బిల్ అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు సరుకు రవాణా అది కూడా వచ్చేసి 50,000 రూపాయల పైన 50 రూపాయల పైన ఎక్కువ వస్తువుల పైన అంటే ఒక సపోజ్ మన రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సరుకు రవాణా, రోడ్డు సరుకు రవాణా లారీ ద్వారా చేస్తే దాని సరుకు ఉంటే ఈ యొక్క ట్యాక్స్ ఏమంటే ఈవే బిల్లు అంటే భారతదేశంలోని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సరుకు రవాణా చేసినప్పుడు అది ఎంత అమౌంట్ అంటే 50,000 పైన ఉంటే దాన్ని ఈవే బిల్లు కింద ప్రకటిస్తారన్నమాట. అయితే ఈవే బిల్లు ఫస్ట్ ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రమో ఆంధ్రప్రదేశ్. ఇది మనకు ఎగ్జామ్ అడుగుతారు, చాలా మంది తెలియదు. ఈవే బిల్లు చాలా ఇంపార్టెంట్. అదే విధంగా జిఎస్టీ బిల్లు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఆ 3 రకాలు ఐజిఎస్టీ ఏ యాక్ట్ అంటే 279 ఏ ప్రకారం చెప్పాయి ఐజిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది సార్. అదే విధంగా ఈవే బిల్లు చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టడం. ఇది సార్ మనకు మెయిన్ వచ్చేసి ఈ యొక్క జిఎస్టీ బిల్ నుంచి. అయితే మనకు ఉన్న హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు లో మెయిన్ వచ్చేసి ఎకనామిక్స్ లో కరెంట్ అఫైర్స్ జిఎస్టీ గురించి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎకనామిక్స్ లో వచ్చేసి ప్లానింగ్ కమిషన్, అదే విధంగా నీతి, మళ్ళీ బ్యాంకింగ్ గురించి ఒక్కొక్కటి మెయిన్ చెప్దామా. వ్యవసాయం నుంచి వ్యవసాయంలో ఏ పంటలు పండించాలో ఏం కదా అవన్నీ మనం ఒక్కోదాని నుంచి చెప్దామా. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.